Daily. Taste the Daily. ఏపీకి బిగ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటోంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరులో పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటోంది. ఆ సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులకు తోడు పిడుగులు పడతాయని హెచ్చరించింది. వానలు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని సూచించింది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద తాకిడి పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అటు ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఇప్పటికే మనం గత 3 రోజులుగా చూసుకుంటే మోందా తుఫానుకు సంబంధించి తాకిడికి ఆ బలమైన ఈదురుగాలులు, బలమైన భారీ తుఫాను దెబ్బకి ఆ మొత్తం అతలాకుతలం అయిపోయిన పరిస్థితి ఉంది. వాటి నుంచి ఇప్పటికీ తేరుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా ఆ కృష్ణా ఈస్ట్ వెస్ట్ జిల్లాలకు సంబంధించి మరమ్మతులు ఇంకా జరుపుతానే ఉన్నారు. ఆ యొక్క పంట నష్టానికి సంబంధించి ఎంత ఆ నష్టం వాటిల్లిదనేది తీవ్ర స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో ఇంకా ఆ యొక్క వివరాలు మొత్తం సేకరించలేని పరిస్థితి ఉంది. కానీ ఆ ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. వీటన్నిటినీ ప్రజలు కోలుకోకముందే, రైతులు ఇంకా ఆ బయటికి రాకముందే ఆ కన్నీళ్లు పర్వంతో ఇంకా ఆ కన్నీరు ఆగకముందే మరొకసారి తుఫాను ప్రభావంతో రానున్న రోజుల్లో తుఫాను రాబోతుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆ ప్రజలు, రైతులు, అధికారులు బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. మొన్న ఏదైతే మొందా తుఫాను ఎఫెక్ట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎంత నష్టపోయామనేది అందరికీ తెలిసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మరొకసారి అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించిన దాని ప్రకారం రానున్న 3 రోజుల పాటు ఆ రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో బెంబేలెత్తే పని ప్రజలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తూర్పు విదర్భ దాని సమీపంలోని ఆ ఛత్తీస్గఢ్ ఆ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలైతే రాబోతున్నట్టు ఆ వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకైతే మరొకసారి హెచ్చరికలు జారీ చేసింది. చెట్ల కింద కూడా ఎవరు ఉండద్దని, పిడుగులు పడే భారీగా పిడుగులు పడే అవకాశం అయితే ఉందని చెప్పారు. మరో పక్క నీటి కుండలాగా ప్రాజెక్టులు మొత్తం కూడా ఇటు పక్క నాగార్జున సాగర్ గాని, పులిచింతలు గాని, ప్రకాశం బ్యారేజీ గాని పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరటంతో ఆ గేట్లు ఇప్పటికే 2 రోజులకు ఒకసారి పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తుతున్నారు. పైన శ్రీశైలం బ్యారేజీ నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క రానున్న రోజుల్లో ఈ తుఫాను హెచ్చరికలతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా అని ప్రజలు తెలుసుకునే లోపే భారీ వర్షాలైతే ఆంధ్రప్రదేశ్ ని చుట్టుముట్టుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల హెచ్చరికతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరించిన వివరాల ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ లో మరొక 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడిపోతుంది. అల్పపీడనానికి సంబంధించి భారీ వర్షాలు రాబోతున్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే వాతావరణ శాఖ హెచ్చరించిన వివరాల ప్రకారం పల్నాడు, బాపట్ల జిల్లాలకు సంబంధించి కూడా భారీ అలర్ట్ అయితే జారీ చేయడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తం. అలాగే పంటలు ఇప్పటికే దాదాపుగా మోందా తుఫానుకు సంబంధించి వరి పంటతో పాటు పలు రకాల పంటలు సర్వనాశనమైన పరిస్థితి ఉంది. అలాగే ఆ పంటలకు సంబంధించి ఇంకా తేరుకోలేదు, ఆ పంటలకు సంబంధించి శుభ్రం చేసుకోలేదు. మరొకసారి ఇప్పుడు ఏదైతే మనం ప్రధానంగా చూసుకుంటాం మోందా తుఫానుకి కృష్ణా, ఎన్టీఆర్, ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దానిని వదిలేసి పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సంబంధించి అలాగే గుంటూరు జిల్లాలు కూడా తాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ జిల్లాలకు సంబంధించి హెచ్చరిక జారీ చేయడంతో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అన్ని జిల్లాలలో పంటలు నాశనం చేయడానికి, అందరి జిల్లాలలో ప్రజలు నష్టపోవడానికి, అన్ని జిల్లాలలో
ఆ ప్రజల ప్రాణాలతో చెరగాటం ఆడుకునేందుకే ఈ తుఫాన్లు వస్తున్నాయా అన్న చందానైతే ఒకదాని మీద పడి ఒక తుఫాను రావడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఆ బెమ్మేలెత్తుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. అలాగే వాతావరణ శాఖ హెచ్చరించిన హెచ్చరికల మేరకు అధికారులందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సంబంధించి అధికారులతో ఇప్పటికే ప్రభుత్వం చర్చించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరులో ఆ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. మిగతా జిల్లాల్లో ఆ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పిన వివరాల మేరకు అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పిడుగులు కూడా పడతాయి. ప్రధానంగా ఇది ఆలోచించాలి, ఇది ప్రతి ఒక్కళ్ళు ఆ దృష్టి పెట్టండి అంటూ కూడా వాతావరణ శాఖ ఆ ప్రజలకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. వానలు పడే సమయంలో ఖచ్చితంగా ఎవరు కూడా చెట్ల వద్ద నిలబడటం, ఆ ప్రాణాలతో చెలగాడటం ఆడటమే అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఆ ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు సైతం ఆ కృష్ణా నది భారీగా వరద తాకిడి పెరిగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ అన్ని నిండుకొండలాగా మారిని. ప్రతి ఒక్క డ్యామ్ లో కూడా పూర్తిగా గేట్లు ఎత్తుతున్నారు. ప్రతి 2 రోజులకు ఒకసారి గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీ వద్ద చేరుతుంది విజయవాడలో. అయితే దీంతో విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే ప్రకాశం బ్యారేజీ కింద ఉన్న లంక గ్రామాల ప్రజలు మొత్తం కూడా అప్రమత్తతో ఉండాలని కూడా ఆ కలెక్టర్ ఇప్పటికే ఆ సర్క్యులర్ జారీ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆ లంక గ్రామాలన్నింటినీ కూడా ఆ రెస్క్యూ నిర్వహించి వారందరినీ కూడా ఆ జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలనే దాని మీద ఆ సన్నద్ధతతో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.